Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చించనున్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో బీసీ నినాదం సైతం కలిసొస్తోందనే భావనతో నవీన్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ తరపున నవీన్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2023 ఎలక్షన్స్ లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక బై ఎలక్షన్ లో మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహనా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ మరి ఇప్పటికే ఇటు ఉప ఎన్నికకు కూడా రంగం సిద్ధమవుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రధానమైనటువంటి పోటీ అయితే నెలకొంది. కాబట్టి మరి ఎలాగైనా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు కూడా రచిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు తెలంగాణ కాంగ్రెస్ కూడా మరి అభ్యర్థి వేట మొదలుపెట్టింది. మరి ఇప్పటికే బరిలో దాదాపు 6 నుంచి 7 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత ఇటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్ల సంఖ్య ఎక్కువ కాబట్టి మరి బీసీ నినాదంతో కలిసి వస్తుందనే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఇచ్చిన హామీ ప్రకారం అంటే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినట్టుగా మరి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం మరి బీసీలకు సంబంధించి బీసీ కులగానే చేశాము, ఎస్సీ వర్గీకరణ చేశారు. కాబట్టి మరి బీసీలకు సంబంధించి మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అమలు కోసం కూడా మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరి ప్రత్యేకంగా బిల్లు కూడా తేవడం జరిగింది. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం. కాబట్టి మరి ఈ నినాదంతో ముందుకెళ్లనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు క్యాడర్ కూడా దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి తుమ్మల, వివేక్ వెంకటస్వామి కూడా వాళ్ళకి బాధ్యతలపై చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికపై కూడా మరి ఇప్పటికే ఇటు 2 సార్లు కూడా ఒక సర్వే కూడా నిర్వహించారు. మరి సర్వేలో కూడా మరి ఎడ్జ్ అయితే కాంగ్రెస్ కు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 20 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా మరి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశన్ గెలిచి పొందడం కొంతవరకు అయితే జోష్ వచ్చిందని చెప్పుకోవాలి తెలంగాణ కాంగ్రెస్ లో. మరి ఇప్పుడు కూడా మరి యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా మరి కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక కంచుకోటగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 పర్యాయాలు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మరి అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరి అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోవడంతో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కూడా మరి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి మాగంటి గోపీనాథ్ భార్యతో కూడా మాట్లాడారు. మరి ఆమెను బరిలోకి తీస్తారనే చర్చ అయితే నడుస్తుంది. మరోవైపు మరి అక్కడ కొంచెం సింపతి అయితే రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ ఖాతాలో వేసుకోవాలని కూడా కాంగ్రెస్ కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా మజ్లిస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2023 ఎన్నికల్లో కూడా టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు నవీన్ యాదవ్. మరి బై ఎలక్షన్ లో మాత్రం ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కూడా లైన్ క్లియర్ అయిందనే సమాచారం కూడా జరుగుతుంది. మరి నవీన్ యాదవ్ అయితే మాత్రం ముందుగా ఆయన లీడ్ లో ఉన్నారు. మరి ఆయనకు టికెట్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. మరి లాస్ట్ టైం మనం చూసాం లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ నిలబెట్టారు. మరి అజారుద్దీన్ 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ అజరుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఆయనకైతే మరి ఆయన సైడ్ అయిపోయారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం రేసులో నవీన్ యాదవ్ ఉన్నారు. మరి నవీన్ యాదవ్ తో పాటు మాజీ మేయర్ బొంతురామ్మను కూడా మరి ఆయన కూడా ఢిల్లీ లెవెల్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసం. మరి ఆయనకి ఇస్తారో లేదో చూడాలి. మరి మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా మరి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మరి యువకులకు ఈసారి అవకాశం కల్పించాలనే ఉత్సాహంలో వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు మురళీగౌడ్, మరోవైపు ఇటు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి నూమాన్ కూడా మరి తనకు కూడా టికెట్ ఆశిస్తారు. మరి ఆయన కూడా
అవకాశం కల్పించాలని కూడా మరి ఆయన కూడా కోరుకుంటారు కాబట్టి మరి ఈ రకంగా 6 నుంచి 7 మంది పేర్లు అయితే ప్రధానంగా అయితే వినిపిస్తున్నాయి. మరి చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు జూబ్లీస్ ఇన్ఛార్జి అంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో పాటు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇటు మరోవైపు వివేక్ వెంకటస్వామితో కూడా మాట్లాడారు. మరి ఇంటర్నల్ గా మాత్రం వ్యూహాలు అయితే రచిస్తున్నారు. మరి ఎవరు నిలబెట్టినా కూడా మరి గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. మరి గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక రెఫరెండంగా భావిస్తామని కూడా కాంగ్రెస్ అయితే భావిస్తుంది కాబట్టి మరి ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి. మరి దానికి సంబంధించి కూడా ఇంటర్నల్ గా మరి మీటింగ్ పెట్టుకొని మరి జన సమీకరణ కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మేజర్ గా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎక్కువగా 150,000 పైగా ఓట్లున్నాయి. ఆ ఓట్లలో ఎక్కువగా ముస్లిం మైనార్టీ తర్వాత యాదవ సామాజిక వర్గం ఉంది కాబట్టి మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మరి అది కొంతవరకు కాంగ్రెస్ కు ప్లస్ గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మరి ఈ విషయాన్ని చాలా బలంగా తీసుకోవాలని కూడా కాంగ్రెస్ కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా మరి ఇచ్చిన హామీ ప్రకారం మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేస్తారు. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రమే మొఖాలడ్డు పెడుతుంది. మరి తాము మాత్రం బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి దీన్ని బలంగా తీసుకెళ్లాలనే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం హైకమాండ్ తో కూడా మాట్లాడారు. మరి ఇక్కడ మాత్రం జూబ్లీస్ ఉప ఎన్నిక డిసెంబర్ లేదా జనవరిలో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి అందుకోసం మరి కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఎంఐఎంతో దోస్తాన్ విషయంలో మాత్రం చర్చ అయితే జరుగుతుంది. మరి ఇంటర్నల్ గా ఎంఐఎం అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందన్న ఊహాలు వస్తున్నాయి. ఒకవేళ ఎంఐఎం తన అభ్యర్థిని మాత్రం నిలబెట్టకపోతే మాత్రం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం విజయానికి మాత్రం నల్లేరు మీద నడిచినట్టే ఉంటది. మరి ఎవరు అడ్డు ఉండదు కాబట్టి మరి ఈ విషయంలో వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు జూబ్లీస్ ఉప ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు. మరి ఎలాగైనా ఈసారి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్నారు కాబట్టి మరి ఆ రకమైన చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.